తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈరోజు పనుల్లో జాప్యం తప్పదు. ఆర్థిక పరిస్థితి తులారాశి వారికి నిరుత్సాహపరుస్తుంది. ఆలోచనలు ఏవి కూడా స్థిరంగా ఉండవు. నిరుద్యోగులు కూడా కొంత అసంతృప్తిగానే గడుపుతారు. అనుకోని ప్రయాణాలు కొంతవరకు వీరికి ఈరోజు ఇబ్బంది కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల వైఖరి కూడా ఈ రాశి వారికి కొంత ఇబ్బంది కలిగిస్తుంది. నిర్ణయాల్లో ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో అనుకోని మార్పులు చేర్పులు, పారిశ్రామిక వైద్య రంగాల వారికి ఒత్తిడులు ఎదురవుతాయి. సినీ టీవీ కళాకారులకు కూడా ఈరోజు కొంతవరకు ఇబ్బందికరంగా గడుస్తుంది. విద్యార్థులకు శ్రమ తప్ప ఫలితం అంతగా కనిపించదు. మహిళలకు కుటుంబంలో సమస్యలు బాగా అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు. ఇక తులారాశి వారికి ఇవాళ కాసొచ్చే రంగు గోధుమ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరు కూడా కనకదుర్గాదేవిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి రుణదాతల ఒత్తిడులు అధికమవుతాయి. ఇంటా బయట కూడా ఈ రాశి వారికి చికాకులు అధికమవుతాయి. ప్రయాణాల్లో లేనిపోని ఆటంకాలు అవరోధాలు కూడా ఎదురవుతాయి. జాగ్రత్త వహించాలి. ముఖ్యమైన వ్యవహారాల్లో నిదానంగా వ్యవహరించడం చాలా మంచిది. అనారోగ్య సమస్యలు కూడా ఈరోజు ఈ రాశి వారికి అధికమవుతాయి. ఔషధ సేవనం తప్పదు. విలువైన వస్తువులు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్త వహించాలి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగ వర్గాల వారు బదిలీలకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక వర్గాల వారి పర్యటనలో ఆటంకాలు అవాంతరాలు అధికమవుతాయి. సినీ టీవీ కళాకారులు కూడా కొన్ని చిక్కులను ఇబ్బందులను ఈరోజు అకస్మాత్తుగా ఎదుర్కొంటారు. కావున జాగ్రత్త వహించాలి. విద్యార్థులకు కూడా కొంత నిరాశగానే గడుస్తుంది. మహిళలు కుటుంబ సమస్యలను ఎదుర్కొంటారు. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఇక వృశ్చిక రాశి వారికి వడకాసొచ్చే రంగు కాఫీ రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారి ప్రతి ఒక్కరు కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనరాశి నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో అవన్నీ కూడా అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు ఉండదు. ప్రముఖుల నుంచి కూడా కీలక సమాచారాన్ని అందుకుంటారు. ఆస్తి విషయంలో వివాదాలు ఎవరికైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరుతాయి. సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. ఆదాయం కూడా అనుకున్న విధంగా సమకూరుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు లాభిస్తాయి. ఉద్యోగ వర్గాల వారు ఆర్థికంగా బలవంతులవుతారు. రాజకీయ వైద్య రంగాల వారికి సన్మానాలు సత్కారాలు, విద్యార్థులు కూడా అందిన అవకాశాలు వీరికి ఉత్సాహాన్ని కలిగిస్తాయి. మహిళలకు ఆస్తి లాభ సూచనలు, ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే ధనరాశి మహిళలు చేస్తున్నారో అవన్నీ కూడా కొలిక్కి వస్తాయి. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ధనరాశి వారికి ఇవాళ సూచన రంగు పసుపు రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనరాశి ప్రతి ఒక్కరు కూడా కనకధార స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు నూతనంగా రుణాలు చేయాల్సి వస్తుంది. వివాదాలకు దూరంగా ఉండటం ఈరోజు ఈ రాశి వారికి చాలా మంచిది. నిర్ణయాల్లో తొందరపాటు కనిపిస్తుంది. కావున జాగ్రత్త వహించాలి. ఆరోగ్య కుటుంబ సమస్యలు ఈరోజు ఈ రాశి వారికి తప్పవు. భూములు భవనాలు కొనుగోలు యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవన్నీ కూడా మందగిస్తాయి. నరాల సంబంధిత రుగ్మతలు కొంతవరకు ఈ రాశి వారిని బాధిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు చేర్పులు, రాజకీయ వైద్య రంగాల వారి అంచనాలన్నీ కూడా తప్పుతాయి. సినీ టీవీ కళాకారులకు మానసిక అశాంతి అధికమవుతుంది. విద్యార్థులు పరిశోధనలో కాస్త వెనకబడతారు. మహిళలకు అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. ఆసుపత్రుల సందర్శనం కూడా తప్పకపోవచ్చు. షేర్ల క్రయ విక్రయాలు సాదాసీదాగా సాగుతాయి. ఇక మకర రాశి వారికి వడకసూచ రంగు గులాబీ రంగు మరియు నలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరు కూడా శివారాధన చేయడం, శివాష్టకాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారి కార్యక్రమాలు ఏవైతే ప్రారంభం చేస్తారో అవన్నీ కూడా సజావుగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి ఈరోజు కొంతవరకు ఆశాజనకంగా ఉంటుంది. స్నేహితులతోటి ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఇంటా బయట కూడా కుంభరాశి వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ధార్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. శుభకార్యాల్లో కూడా ఈరోజు పాల్గొంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు పుంజుకుంటాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో అనుకూల మార్పులు ఉండవచ్చు. రాజకీయ వర్గాల వారి అంచనాలన్నీ కూడా నిజమవుతాయి. సినీ కళాకారులు ఏవైతే గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తారో ఆ ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు సఫలమవుతాయి. విద్యార్థుల పరిశోధనలన్నీ కూడా కలిసి వస్తాయి. మహిళలు సంతోషకరమైన వార్తలు వింటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక కుంభరాశి వారికి ఇవాళ కాసొచ్చే రంగు నీలం రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజించడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. బంధువులతోటి కూడా ఈ రాశి వారికి తగాదాలు ఏర్పడతాయి. ఆలోచనలు ఏవి కూడా స్థిరంగా ఉండవు. ప్రయాణాలు చేసేటప్పుడు వీరు జాగ్రత్త వహించాలి. విలువైన వస్తువులు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవాలయాలు సందర్శిస్తారు. కొన్ని ముఖ్యమైన పనులు మధ్యలో విరమించడం కానీ లేక వాయిదా వేయడం కానీ చేస్తారు.
జ్వర సంబంధిత రుగ్మతల వల్ల కొంతవరకు ఈరోజు వీరికి ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాల్లో ఒడిదుడుకులు అధికమవుతాయి. ఉద్యోగుల వారికి విధి నిర్వహణలో బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. పారిశ్రామిక రాజకీయ రంగం వారికి ఒత్తిడి కలిగించే సంఘటనలు ఎదురవుతాయి. కీలక నిర్ణయాలు తీసుకునేప్పుడు వీరు కాస్త జాగ్రత్త వహించాలి. సినీ టీవీ కళాకారులకు కూడా కొంత గందరగోళంగా గడుస్తుంది. విద్యార్థులు కష్టపడ్డా కూడా అనుకున్న ఫలితాలు రాకపోవడం చేత నిరాశ చెందుతారు. మహిళలకు కుటుంబ చికాకులు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో నిదానంగా నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. మీన రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మీన రాశి ప్రతి ఒక్కరు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. విన్నర్గా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం. ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని తెలుసుకుందాం. ఈరోజు శనివారం కావున శనిగ్రహ ఆరాధన చాలా మంచిదని చెప్పవచ్చు. జాతక చక్రంలో శనిగ్రహ దోషం ఎవరికైతే అధికంగా ఉందో అటువంటి వారు ఈరోజు శనిగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం చాలా మంచిది. ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు ఏదైనా ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలని చెప్పి అనుకున్నారు దగ్గరను బట్టి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారికి యథాశక్తిగా అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించి ఆ తర్వాత కీలక నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయడం వల్ల వారి విజయావకాశాలు తప్పకుండా కూడా మెరుగుపడతాయని చెప్పవచ్చు.